నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి. ఇక రక్తానికి రక్తం అంటున్న ఇరాన్, అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు మరింత ముదురుతున్నాయి. పరస్పర దాడులు ప్రతిదాడులతో రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తమపై జరిగినటువంటి ఈ దాడులకు ప్రతీకారం తప్పదంటూ కూడా ఇటు ఇరాన్ హెచ్చరిస్తుండగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ అమెరికా ప్రకటిస్తోంది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. ఇక ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్నటువంటి ఈ ఘర్షణ ప్రభావం అంతర్జాతీయ రాజకీయాలు, ఇంధన మార్కెట్లు, ప్రపంచ భద్రతపై పడే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. ఇక ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయన్నది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి కూడా మొత్తం మీద దాదాపుగా సీజ్ ఫైర్ అనేది ఎత్తివేయడంతో ఈ పరిస్థితి దాపురించింది. అలాగే దీనికి సంబంధించి ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాని మీద పట్టు సాధించడానికి అమెరికా చేస్తున్నటువంటి ఎత్తులకు ఇరాన్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. మరి ఎందుకు ఇలా? ఇప్పుడు ఇరాన్కి సంబంధించి అమెరికా ఫైట్ జరుగుతున్న టైంలో ప్రపంచ దేశాలపైన, ఆర్థిక వ్యవస్థపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ యొక్క యుద్ధం ఎంతవరకు సక్సెస్ అవుతారు, ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు అనేది తీవ్రమైనటువంటి చర్చగా జరుగుతోంది. మరి ఎన్ని శాంతి చర్చలు జరిగినప్పటికీ కూడా ఎందుకు అమెరికా ఇరాన్ పై తగ్గడం లేదు, ఎందుకు ఇరాన్ అమెరికాపై తగ్గడం లేదు అనే అంశానికి సంబంధించి ఈరోజు మన క్వశ్చన్ అవర్లో భాగంగా చర్చిద్దాం. రైట్, మన క్వశ్చన్ అవర్ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రముఖ విశ్లేషకులు పుల్లారావు గారు, అలాగే జగన్మోహన్ గారు, వింగ్ కమాండర్, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి ఇద్దరికి. పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, ఏంటి ట్రంప్ చేసినటువంటి ఒక నిర్వాహకం వల్ల ప్రపంచ దేశాలు సతమతం అవుతున్నాయి, ఇటు మన భారతదేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఇది సామాన్యుడికి పెద్ద దెబ్బ అని అనుకోవచ్చా? ఏం జరుగుతుంది అసలు? సామాన్యుడికి భారతదేశంలో నేను ఎప్పుడు అడుగుతున్నా, పెద్ద దెబ్బ ఏమి జరిగింది? ధరలు పెరగడం కానీ, ఇంధన కొరత ఎంత కానివ్వండి, పెరిగినాయండి? 2%, 3% పెరిగింది. ఇప్పటి వరకు అక్కడ జగన్మోహన్ గారు చెప్తారు, భారతదేశం చాలా అదృష్టం. 1947 నుంచి మన దేశం మీద ఇప్పటి వరకు ఒక బాంబు పడలేదు. సైనికుడు బయటకు వచ్చి ఇంకోటి చంపలేదు మన దేశం. అక్కడక్కడ బోర్డర్ ట్రబుల్ పాకిస్తాన్తో అవుతుంది, చైనాతో అవుతుంది. అది కాక ఇతర దేశాలన్నీ బాంబింగ్ దెబ్బలు తిన్నారు. లక్షల మంది చచ్చిపోయారు. బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్లో, ఇరాక్లో, బర్మా, మయన్మార్లో. భారతదేశం చాలా అదృష్టం. మనకి ఓ రకంగా మనం తప్పించుకుంటా వస్తున్నాం. ఇప్పుడు యుద్ధం కరెక్ట్, మీరు చెప్పింది. యుద్ధం ప్రపంచంలో కొన్ని దేశాలకి ఇబ్బంది, మిగతా దేశాలు అడ్జస్ట్ అయిపోతున్నాయి. గత వారం 10 రోజులు బట్టి మీరు ఫాలో అవుతే అన్ని దేశాల్లో రెసిలియన్స్ అంటే ఇది సాల్వ్ చేసుకుంటున్నారు. ఈ ప్రాబ్లం, ఎనర్జీ ప్రాబ్లం రోజు రోజుకి ఆల్మోస్ట్ జల్సంది ఇంపార్టెన్స్ కూడా పడిపోతుంది. కొత్త వస్తుంది. ఎస్, పెద్ద యుద్ధం అక్కడ జరుగుతుంది. చాలా పెద్ద యుద్ధం, చాలా టెన్స్ అయిపోతుంది నిన్నటి నుంచి. ఎందుకంటే ఇరాన్ కొత్త మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్ అంతా మొదలుపెట్టారు. ఎవరిచ్చారు వాళ్ళకి? చైనా ఇచ్చిందా, రష్యా ఇచ్చిందా? అది తయారు చేసే శక్తి లేదు. సో నిన్నటి నుంచి మీ న్యూస్లో విన్నారు, చదివారు. 2-3 అమెరికన్స్ చచ్చిపోయారంటే అది 10 మంది వరకు ఫిగర్ అయిపోయింది. సో ఇంకా సీరియస్ అవ్వాలా అమెరికా? ఇప్పటి వరకు అక్కడక్కడ పక్క బాంబు దాస్తుంది, ఇంకా తెహరాన్ మీద పడిపోవాలా? ఆ ప్రశ్న ఇవాళ రాత్రి మనకు తెలుస్తుంది. మొత్తం మీద ఆధిపత్యం చెలాయించడానికే ఇరాన్ పైన ఇటువంటి యుద్ధం జరుగుతోందని చెప్పేసి ప్రధానంగా వాదన జరుగుతూ ఉంది. దీని మీద మీరేమంటారు? నిజంగా పట్టు సాధించడానికే యుద్ధమా, లేకుంటే ఏంటి అసలు? దీనికి కారణం ఏమైనా? దాంతో 47 సంవత్సరాలు బట్టి ఇబ్బంది అమెరికాకి, ఇజ్రాయెల్కి కాదు, పక్క అరబ్ దేశాలకు కూడా ఇబ్బంది. అరబ్ దేశాల్లో వందల బేస్లు ఉన్నాయి. ఆశ్చర్యం నమ్మటాలు. ఈజిప్ట్ నుంచి జోర్డన్, ఇరాక్, అన్ని చోట్ల. ఇది ఎవరి మీద? ఇరాన్ మీద భయంతో. సౌదీ అరేబియాకి ఎవరో విరోధం? ఇరాన్, కువైట్, బహ్రెయిన్, యుఏఈ, ఖతార్, అలాగా ఈ జోర్డన్. సో అన్నిటికీ వచ్చింది ఏంటంటే అస్థిరత 47 సంవత్సరాలు బట్టి ఆ ప్రాంతంలో వచ్చింది. దాంతోపాటు ఇరాన్ బాగా డబ్బులు ఉన్నాయి, చమట డబ్బులు, తక్కువ పాపులేషన్, 9 కోట్ల మంది. వాళ్ళు శుభ్రంగా ఈ 47 సంవత్సరాలు సైన్యాన్ని డెవలప్ చేసి, మిసైల్స్ డెవలప్ చేసి, యుద్ధాలు డెవలప్ చేసి అన్ని చేసి కూర్చున్నారు. ఇది ఒక రకంగా ఒక బాయిల్కి వచ్చింది కారణాల వల్ల. యుద్ధం స్టార్ట్ అవ్వింది February 28లో. అవేక వీళ్ళు ఫీలింగ్ ఏంటంటే వాళ్ళ టాక్టిక్స్లో అమెరికా, ఇజ్రాయెల్, ఈ అరబ్ దేశాలు అసలు ఆలోచిస్తలేదు. ఫెయిలియర్, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్, టాక్టికల్ స్టడీ ఫెయిలియర్. ఇలా జల్సన్ని మూసేస్తే లొంగిపోతారు.
హార్మోజ్ జల్సా ఇరాన్ పట్టుకొని కూర్చుంది. ఇప్పుడు మన సీజ్ ఫైర్ ఏదో సంతకాలు పెట్టాడు. ఆ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ వల్లే స్విట్జర్లాండ్ లో పెట్టింది తగాదా వచ్చింది. ఒక క్లాజ్ లో క్లియర్ గా లేదు. 60 రోజులు ఇరాన్ జలసంధిని మేనేజ్ చేస్తుంది అన్నది ఏంటంటే దాంట్లో ఉన్న అర్థం ఆ కింద వేసిన మైన్స్, బాంబ్స్, అండర్ వాటర్ బాంబ్స్ అవి తీసేస్తుంది. అది ఇరాన్ ఎలా వాడుకున్నదంటే మాకే అప్పచెప్పేస్తున్నారు తెలుసు. అక్కడ ఎవరు డ్రాఫ్ట్ చేశారో ఆ అగ్రిమెంట్? పాకిస్తాన్, ఖతార్ వైస్ ప్రెసిడెంట్ వాన్స్, జేడీ వ్యాన్స్. ఓకే, అది దానివల్ల పెద్ద మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. ఇరాన్ అదే పట్టుకుని ఉన్నది. మీరు మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ని మీరు వదిలేశారు. మీకు మాకు అప్పచెప్తా అన్నారు కదా, కరెక్టే. అప్పచెప్తానంటే దేనికి అప్పచెప్తాం? నువ్వు తీసేదాన్ని. ఆ పక్కన ఎదురు పక్కన ఒమానీ దేశం పక్కన కూడా బోత్ వెళ్తానికి వీల్లేదు అని ఇరాన్ పెట్టి యుద్ధం జరుగుతుంది. ఇది సెటిల్ అవుతుంది పవర్. ఇది యుద్ధం. ఆ జలసంధి ఎవరి కంట్రోల్లోకి వస్తుంది? వాళ్ళు డామినేట్ చేస్తారు. అది ఇరాన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడ నుంచి ఆ మిగతా 7-8 అరబ్ దేశాలు ఇరాన్ కింద వస్తాయి. వాళ్ళది ఆధిపత్యం అప్పుడు అవుతుంది. ఇరాన్ పెద్ద వార్ అవుతుందా? తగ్గిపోతుందా? రష్యా, చైనా సపోర్ట్ చేస్తారా? చాలా మించిపోయిన యుద్ధాలు ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ అవుతాయి, జోక్స్గా స్టార్ట్ అవుతాయి, ఎక్కడికైనా వెళ్ళిపోతాయి, ఒకసారి తగ్గిపోతాయి కూడా. మేము ఇవాళ రాత్రి తగ్గిపోవచ్చు. ఇరాన్ సెన్సస్కి రావచ్చు. ఇరాన్ అమెరికా వార్, పీస్, యుద్ధం శాంతి చేస్తా పోతారు. సీరియస్ అవ్వకుండా దానికి శాంతి చేస్తారు. ఇవాళ ఇరాన్ కూర్చుందాం అనొచ్చు, మళ్ళీ టెన్షన్ తగ్గిపోతుంది. మళ్ళీ 10 రోజులు మళ్ళీ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ యుద్ధం అవుతుంది కదా, మళ్ళీ టెన్షన్ తగ్గిస్తారు. అలాగే అమెరికాని విసుగుతో పవర్లు బతుకుతాయి. దానికి డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తాడు? ఆ దేశంలో పాలిటిక్స్ ఎలా ఉన్నాయి ఏదో చూడాలి. అన్నీ చెప్పాలంటే మన మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏమంటారు తెలియదు. భారతదేశానికి యుద్ధం నేను అనే మాట చాలా దూరంగా ఆలోచించుకోవాలి. మనకి అంత ఇంపాక్ట్ లేదు. మన దేశం మీద ఎవరు పడతా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ అరేబియాకి పాకిస్తాన్కి యుద్ధం అగ్రిమెంట్ ఏంటి? మమ్మల్ని ఎవరైనా అటాక్ చేస్తే మేమిద్దరు కలిసి దెబ్బలాడుతా ఉన్నాం. ఇరాన్ అటాక్ చేస్తుంది సౌదీ అరేబియా. మరి పాకిస్తాన్ ఏమన్నా చేసిందా? సౌదీ అరేబియా చేయమన్నదా? ఎవరి మీద? భారతదేశం మీదే కదా అగ్రిమెంట్. సో వీళ్ళందరికీ బిజీగా ఉన్నారు. అది నెత్తి మీద బొమ్మలు పడతా ఉన్నాయి, బిజీగా ఉన్నారు. నేను అనుకుంటున్నా ఒక 10-20 సంవత్సరాలు పీస్ భారతదేశానికి యుద్ధం వల్ల వచ్చింది. 20 సంవత్సరాలు ఒక జనరేషన్ పీస్, ఒక జనరేషన్ శాంతి మనకి వచ్చింది లక్కీగా ఉంటే అని నేను భావిస్తాను. రైట్. జగన్మోహన్ గారు నమస్కారం. యాజ్ అ వింగ్ కమాండర్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ప్రపంచ దేశాలకు సంబంధించి కూడా వణికిపోతున్నాయి ఒక విధంగా చెప్పాలంటే. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందో అని చెప్పేసి చాలా మటుకు భయపడుతున్నారు. ఇటు చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, ఇటు మన భారత్తో సత్సంబాధులు ఉన్నప్పటికీ కూడా ఆయన చేయాల్సినటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉన్నారు. బట్ ఇటు వెనిజువేలా ప్రధాని పైన చేసినటువంటి యొక్క చర్యకు అది మర్చిపోలేక ముందే ఇరాన్ పైన దాడి చేస్తూ ఉన్నాడు. సో ఇరాన్ దాడులు ఎప్పటి వరకు ఆగే అవకాశం ఉంది? సో ఈ దాడులు కొనసాగుతూ ఉంటే ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది? మీరు కంటిన్యూస్ గా చాలా ప్రశ్నలు సో ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎన్ని ఏం చేసినా ఇంకా చాలా ఉన్నాయి. అసలు ట్రంప్ గురించి ఎన్ని చేసినా నో ప్రాబ్లం. కొన్ని ఫండమెంటల్స్ ముందు లెట్ us try and understand అండి. అంటే మనం ఒకసారి పునాది అర్థమైతే కర్మదంతా స్ట్రక్చర్ కొంచెం అటు ఇటు ఒకేలాగా ఉంటుంది. పునాది ఏంటి? అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ని న్యూక్లియర్ పవర్గా అవ్వనివ్వకూడదు. ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది. నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ నుంచి వాళ్ళకున్న ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ప్రాక్సీస్ ద్వారా, హమాస్ అవ్వచ్చు, లేకపోతే పక్కన హెజ్బుల్లా అవ్వచ్చు, దాని పక్కన యెమెన్ నుంచి హూతీస్ అవ్వచ్చు, లేకపోతే ఇరానే డైరెక్ట్గా అవ్వచ్చు ఐఆర్జీసీ ద్వారా. వీళ్ళకి ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లం ఉంది. ఇరాన్ ఎప్పటి నుంచో ఓపెన్గా వరల్డ్ ఫోరంలో వి విల్ డిస్ట్రాయ్ అమెరికా అండ్ ఇట్స్ అసెట్స్ అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నారు. అలాగే
అసలు ఇజ్రాయెల్ని ఆ, నామరూపాలు లేకుండా చేస్తాము అని చెప్పి కూడా చెప్తానే ఉన్నారు. దానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు ఫైట్ చేసుకున్నా సరే, ఇందాక పుల్లారావు గారు చాలా చక్కగా కనెక్ట్ చేశారు. యా ఒక పక్క నుంచి సౌదీ, పాకిస్తాన్ అగ్రిమెంట్ చేసుకొని ఇరాన్తో డైరెక్ట్ యుద్ధం అవుతున్నప్పుడు అసలు పాకిస్తాన్ ఎందుకు రమ్మనలేదు, ఎందుకు హెల్ప్ అవ్వడం లేదు, ఎందుకు ఏం చేయలేదు? సో ఇలాగా దీస్ ఆర్ ఆల్ రియాలిటీస్. మనకి దీస్ ఆర్ ఫౌండేషన్స్. భారతదేశంలో మనం 100% ప్రతి పౌరుడు గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకున్న ప్రజెంట్ లీడర్షిప్ కానీ, మిలిటరీ కానీ, మనకున్న ప్రణాళికలు కానీ, మన ఆపరేషన్ సింధూర్లో మనం ఏదైతే క్లియర్గా బల్లగుద్ది ఒక స్టేట్మెంట్ చేసి ఒక పొజిషన్లో మనం నిలబడగలిగామో, దీంతో భారతదేశంలో మనకి అక్కడ ఏమవుతున్నా సరే చాలా వరకు ఇబ్బందులు మటుకు రాకూడదు, రావు అని నా అంచనా అండి. ఒకటి, ఎస్, అసలు ప్రపంచం అంతా ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎస్, అఫ్ కోర్స్. సి, ప్రపంచం ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఇప్పుడు మనం వీ హ్యావ్ బికమ్ ఎ కనెక్టెడ్ వరల్డ్, గ్లోబల్ విలేజ్ అంటున్నాం ఒక పక్క నుంచి. అలాంటప్పుడు ఒక ఇంట్లో ప్రాబ్లం అయితేనే నెక్స్ట్ ఇంట్లో వెంటనే ప్రతి విలేజ్ మొత్తం కనెక్ట్ అయిపోతుంది. సో మనకు కూడా అది ఆ ప్రభావం డెఫినెట్లీ ఉంటుంది. అలా అని చెప్పి ఆ ప్రభావంతో మనం ఏమన్నా పూర్తిగా మన వ్యవస్థ ఇబ్బంది పడుతుందా, మనం పూర్తిగా దేశం అంతా కూడా అల్లకల్లోలం అవుతుందా అంటే నో, డెఫినెట్లీ నథింగ్ విల్ హ్యాపెన్. ఎస్, అక్కడ మటుకు ఇందాక పుల్లారావు గారు చాలా చక్కగా చెప్పినట్టు హోర్మూజ్ జలసంధి ఎప్పటిదాకా వాళ్ళు ఎవరు కంట్రోల్ చేస్తారు, ఆ కంట్రోల్ చేసిన వలన ఆ 9 దేశాలకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, ఆ 9 దేశాలు ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ ఎలా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, ఆ ఎస్టాబ్లిష్ చేసిన ఆల్టర్నేటివ్స్ని ప్రపంచం అంతా ఎలా వాడుకుంటుంది, దీన్ని బట్టి చాలా వరకు అక్కడ ఏమవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇంకోటి, మీరు ట్రంప్ గారి గురించి చెప్పారు. మనకి నచ్చినా నచ్చకపోయినా, ప్రపంచానికి నచ్చినా నచ్చకపోయినా, అమెరికాకే నచ్చినా నచ్చకపోయినా, హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ టుడే. ఎస్ ఆయన ఎంచుకున్నారు. ఈ నెక్స్ట్ 3.5 ఈ టర్మ్ అంతా, ఈ 4-year టర్మ్ అంతా కూడా ఒకనొక సందర్భంలో అమెరికాలో ట్రంప్ చేసిన నిర్వాహకం పైన, అక్కడ చూపిస్తున్నటువంటి పరిపాలన పైన కూడా అక్కడ తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ, ధర్నాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడా తగ్గడం లేదు అసలు కదా. దట్ ఈస్ పర్సనాలిటీ అండి. ఇప్పుడు కొత్తగా చూసింది కాదు కదా. లాస్ట్ 40 years నుంచి ఇఫ్ యు సీ హిస్ రైజ్, యూ విల్ వెరీ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ హీ హ్యాస్ కాన్స్టెంట్లీ అపియర్డ్ లైక్ ఎ మ్యావరిక్. ఏ రోజు ఏం చెప్తారు, నెక్స్ట్ డే ఏం చేస్తారు, ఆ చేసిన దానికి అసలు ఏమన్నా ఒక సంజాయిషి ఉంటుందా, లేకపోతే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా అనేది వాళ్ళ దేశం అంతా చూస్తూనే ఉంది. ప్రపంచంలో మనం ఈ వెరీ వెరీ సిల్లీ ప్రోగ్రామ్స్ ఉండేవి. వరల్డ్ వైడ్ రెస్లింగ్ ఫెడరేషన్ అని, ఇంకోటని అలాంటి ప్లేసెస్ లో కూడా ఈయన్ని చూసాం మనం. ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్స్ చూసాం మనం. ఆయన ఎన్నిసార్లు ఐపీ పెట్టి, ఎన్నిసార్లు బయటకు వచ్చి, ఎన్నిసార్లు ఎంతమంది ఇబ్బంది పెట్టాడో చూసాం. అయినా సరే 2 సార్లు ఆ దేశం ఆయన్ని ప్రెసిడెంట్ గా ఎంచుకుంది. సో ఇప్పుడు దానికి మనం చేయగలిగింది ఏమీ లేదు. అండ్ ఆ దేశం అనేది ఏది, ఇట్ ఈస్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టుడే, నాట్ ఓన్లీ టుడే, ఫర్ ద లాస్ట్ 75 years. సో దీస్ ఆర్ ద రియాలిటీస్. ఇది మళ్ళీ ఫౌండేషనే, ఇది బేస్ ఫౌండేషన్. ఇక్కడి నుంచి ఏమవుతుంది అనేది మనం చూసుకోవాలి. సో ఓవరాల్ గా నాకు అర్థమైంది, నా అంచనా ఏంటంటే మనం సేఫ్ గా ఉన్నాము. భారతదేశం టుడే ఎక్సలెంట్ లీడర్షిప్ కింద ఉంది, ఎక్సలెంట్ మిలిటరీ కింద ఉంది. త్రివిధ దళాలు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ ఆర్ బిఎస్ఎఫ్ ఆర్ ఇంకోటి ఏదైనా సరే, యూనిఫార్మ్ సర్వీసెస్ చాలా చాలా చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తున్నారు. ఒక పక్కన ఆపరేషన్ సింధూర్ అంత గ్రాండ్ సక్సెస్ అయితే, ఇంకోటి మనం అసలు ఎవరు మాట్లాడింది ఏంటంటే ఇంటర్నల్లీ రెడ్ కారిడోర్ అనేది వీ హ్యావ్ వైప్డ్ ఇట్ అవుట్.
ప్రపంచం అంతా కూడా ఎందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సెడ్ నాకు అసలు కంట్రోల్ లేదు, ఐ కెన్ డూ నథింగ్ అబౌట్ దిస్ అని చెప్పి డిక్లేర్ చేసిన ఏరియాని నక్సలిజం అనేది లేకుండా రెడ్ కారిడోర్ ని కంప్లీట్లీ వైపౌట్ చేశారు. బెంగాల్ లాంటి ప్లేస్ లో చికెన్ నెక్ ఏరియాలో ఎక్కడైతే స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ లేని మూలాన మ్యాసివ్ ఇన్ఫిల్ట్రేషన్ అయ్యేదో, ప్లస్ మనకి వివర్ ఆల్సో ఆల్వేస్ బీయింగ్ ఆ చికెన్ నెక్ అనేది హోర్ముజ్ జల్సంది లాగా మనకి మెయిన్ ల్యాండ్ నుంచి నార్త్ ఈస్ట్ కి కనెక్ట్ చేసే చికెన్ నెక్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడు కంప్లీట్ హ్యాండ్ ఓవర్ హ్యాపెన్ టు ద బిఎస్ఎఫ్ అండ్ ద ఆర్మ్ ఫోర్సెస్ టు create permanent, safe, established procedures to make sure there is no infiltration. ఇలాంటివన్నీ అవుతున్నాయి మనకి దేశంలో. దాంతో పాటు ఎక్సలెంట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. Yeah. Look at the kind of trade treaties that we are having. Right. Europe, one of the best trade treaties that has ever happened. Right. UK, one of the finest FTA. Australia, New Zealand, Japan, ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో టుడే మనం భారతదేశంగా మనం ప్రతి పౌరుడు గర్వపడే పరిస్థితిలో అయితే ఉన్నాం. ఖచ్చితంగా అది ఎంత గర్వపడతామో, లేకపోతే ఈ కాక్రోచ్ పార్టీ అని ఇంకోటని వాళ్ళు చెప్పే మాటలతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి లేదు భారతదేశం అంతా చెత్తగా ఉంది అంటారా అనేది, దీస్ ఆర్ ఆల్ వెరీ సాడ్ డెవలప్మెంట్స్. బట్ ఐ థింక్ ఓవరాల్ ఎక్కడ మనం భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే, పుల్లారావు గారు, ఆల్రెడీ ఖమేనీని చంపేస్తాం, సో ఇంకా ఖచ్చితంగా కూడా ముఖ్య నాయకుడిని చంపేస్తాం, వాళ్ళ కొడుకు కూడా ఖమేనీ కొడుకు కూడా సంబంధించి కూడా తీవ్రమైనటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి టైంలో ఇరాన్ కూడా ఎక్కడా భయపడకుండా అతని తండ్రి యొక్క అంత్యక్రియల్లో పాల్గొనకుండా కూడా ఖచ్చితంగా కూడా అమెరికా స్థావరాలపై దాడి చేస్తాం, ఖచ్చితంగా అమెరికాకు గట్టి దెబ్బ కొడతామని చెప్పేసి ఇటు ఇరాన్ పదే హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. ఇరాన్కి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఎందుకు అమెరికాకు ఎదురొడుతుంది అనేది ముఖ్యమైనటువంటి అంశం ఏముండొచ్చు? ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది, ఇంకా ఇరాన్ కనుక ఓడిపోయిందని ఆ ప్రజల ముందర వస్తే వాళ్ళని తీసేస్తారు, ఈ రెజీమ్ పోతారు రోజుకి. తర్వాత మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడు సైన్యాల్లో మూవ్మెంట్స్లో ఎవరైతే పవర్ తీసుకుంటారో తిరుగుబడితనం వస్తుంది, రిబెల్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా అది ఇరానియన్ ఆర్మీ, ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అంటారు. వాళ్ళలో ఏమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయా? కొంతమంది ఉన్న లీడర్షిప్ని ఎక్కువ చేసి బయట పంపించేస్తారు, అది మీరేమో ఆశ్చర్యపడక్కర్లేదు. దాని మీద కూడా పనిచేస్తున్నారా సౌదీ అరేబియన్స్ అందరూ? అది కూడా చూడాలి. ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చాడు, అయతుల్లా ఖమేనీ. అవును, వాడికి అంత రెప్యుటేషన్ లేదు. వాడు బ్రతుకున్నప్పుడు ఆయన తండ్రి ఎటకారంగా సీరియస్గా ఏమన్నాడంటే వీటి మీద ఇతని గురించి అడిగితే, ఈ నాట్ ద సన్ ఆఫ్ ద మాస్టర్, ఈజ్ ద మాస్టర్ హిమ్సెల్ఫ్ అన్నాడు. నాయకుడు కొడుకు కాదు, వీడే నాయకుడు అని అన్నాడు. అంత ఇంటర్ఫియరెన్స్ చేసే వ్యక్తి ఇప్పుడు పవర్లో ఉన్నాడు. అతనికి వ్యతిరేకత ఉన్నదా? అతని వయసు 45 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే ఇంకో 40 ఏళ్ళు అతనే పరిపాలిస్తాడా? ఇరాన్లో వచ్చిన పెద్ద విషయం ఏంటంటే వాళ్ళ క్లెర్జీ 85-90 ఏళ్ళు బ్రతుకుతారు. అది గమ్మత్తు. వయసులో జీవితం, అధికారం, ఆనందంతో బ్రతుకుతూ ఉంటారు. ఎవరు ఎర్లీగా చచ్చిపోడు. సో ఇంకా 35 సంవత్సరం లైఫ్ ఉన్నదా? వాడి నాయకత్వం కింద ఉండాలా? వాడి వర్గం ముందరకు వస్తుందా? అలా జరుగుతున్నాయి. అంటే అది ఏమన్నా పొగిపోతుందా నేను అంటలేదు, ఇది జరగవచ్చు. వాళ్ళకి అక్కడ కంట్రోల్ కోసం పాయింట్ అండి, చెప్పండి జగన్మోహన్ గారు. వెరీ స్ట్రేంజ్లీ ఓన్ ఫాదర్స్ ఫ్యూనరల్ సెరమనీస్ లో ఒక్క చాటు కూడా ఆయన కనిపించలేదు. అవును, కనిపించలేదు. వస్తారని అనుకున్నారు, చాలా మంది వస్తారని అనుకున్నారు, అఫీషియల్ రారు అని చెప్పేసి చెప్పారు. ఇట్స్ మ్యాండేటరీ అండి, ఇట్ ఇస్ ఎ మ్యాండేటరీ ప్రొసీజర్. బట్ ఈజ్ హీ ఇంజర్డ్ బియాండ్ అ పాయింట్ వేర్ హీ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ సీన్ అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న. ఈ రాడికల్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రతి చోట ఒకటి ఉంటుంది, ఎప్పుడైతే లీడర్ లేడు అనే మాట బయటకు వస్తుందో ద సిస్టమ్ కొలాప్సెస్ లైక్ ఎ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. అన్ని చోట్ల అలాగే అయింది. లీడర్ సెంట్రిక్ కాకుండా కత్మా లీడర్స్ అందరూ కూడా 5-6
లెవెల్స్లో డిస్ట్రిబ్యూట్ చేసుకొని దే హ్యావ్ రిప్రజెంటెడ్ ద ఎంటైర్ ఫ్యూనరల్ ప్రొసెషన్. సో దట్ ఇట్ సెల్ఫ్ రైజెస్ మెనీ క్వశ్చన్స్. అసలు అక్కడ ఏమవుతున్నది అనేది పుల్లారావు గారు అన్నట్టు దే కుడ్ బి ఇమ్మినెంట్ కొలాప్స్ ఫ్రమ్ విత్ ఇన్. అండ్ ఏదైతే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కూడా దేశ పౌరుల్ని, ఇరానియన్స్ని, మీరు లెగండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము, మీరు ఎదురుబాటు చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారో అది అక్కడ ఇంకా అవ్వట్లా. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్లీజ్ పుల్లారావు గారు, ప్లీజ్ కంటిన్యూ. అదే ఐఎమ్ సారీ. వాడు చెప్పిందంతా కరెక్టే. యా మెయిన్ థింగ్ ఏమిటంటే ఇరాన్లో మీరు అన్నట్టుగా వాళ్ళు సర్వైవల్ కోసం చేయాలి. ఓడిపోయామని బయటకు వస్తే వాళ్ళ మీద తిరుగుబాటుతనం వచ్చేస్తారు. ఎవరు ప్రజలు చేయరు, ఎందుకంటే ప్రజలు 50,000 మందిని చంపేశారు గత 5 నెలల్లో. ఎవరైతే రోడ్ల మీదకి వచ్చారో ఆడోళ్ళని హింసించేసి, రేప్ చేసేసి, పీకులు కోసేసి చెప్పడం కష్టం. వాళ్ళు చేసిన పనులు టెర్రరైజ్తో చేస్తున్నారు. కానీ వాళ్ళ మధ్యన ఏమన్నా వస్తుందా? అందుకునే యుద్ధానికి మొదటికి వెళ్తున్నారా? ఇవి ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ తప్పులు చేశారు యుద్ధంలో, బ్యాడ్ అసెస్మెంట్స్ చేశారు. అది పెద్ద లెసన్ మనందరికీ. పెద్ద దేశాలు కూడా తప్పులు చేస్తాయని అసెస్మెంట్, యుద్ధం స్ట్రాటజీ అంతా తప్పు చేశారు. సో అందువల్ల వాళ్ళకి ఏమైనా లక్ ఉన్నదా? వెపనరీ ఉన్నది. ఇరాన్ కూడా వెపనరీ వస్తుంది. ఎంతవరకు వెళ్తారు? ఇవాళ రేపు మనకు తెలిసిపోతుంది. ఇవాళ రాత్రి రేపు రాత్రి క్రూషియల్. పూర్తిగా ఆల్ అవుట్ వార్ వెయిట్ చేస్తాడా ట్రంప్ లేదా? ఇరాన్ ఇజ్రాయెల్ కూడా దిగిపోతుందా? మనం వెయిట్ చేసి చూడాలి. తప్పకుండా ఇది చాలా సీరియస్గా వెళ్తుంది, కానీ తగ్గిపోతాయి కూడా యుద్ధాలు సడన్గా. సో మనం ఏం ప్రిడిక్ట్ చేయలేము ఇంకా. ఓకే రైట్. థ్యాంక్ యూ పుల్లారావు గారు, అండ్ థ్యాంక్ యూ జగన్మోహన్ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో చూసారు కదా, మొత్తం మీద ఇటు రక్తానికి రక్తం అన్న చందంగా మారిపోతుందని పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇరాన్ తగ్గుతుందా, మరి అమెరికా తగ్గుతుందా, మరి శాంతి చర్చల ఒప్పందం కొనసాగుతుందా, సీజ్ ఫైర్ మళ్ళీ అమలయ్యే అవకాశం ఉందా అనేది $1 మిలియన్ ప్రశ్న. మరి ఇలాంటి పరిణామాల ద్వారా అంతర్జాతీయ వ్యవస్థలో ఎలా ఉండబోతోంది, వారి యొక్క ఆర్థిక కానీ లేకపోతే వాణిజ్య రంగం కానీ తదితర రంగాలలో ఎలాంటి ప్రభావం చూపబోతోంది అనేది $1 మిలియన్ ప్రశ్న. మరి దీనివల్ల పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న ఈ ఉద్రిక్తతల నడుమ ఇటు భారతదేశంపై ఎంతవరకు ప్రభావం పడే అవకాశం ఉంది, మన దేశ నావికా దళం కానివ్వండి లేకపోతే త్రివిధ దళాలు ఎలాంటి స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఆర్థికంగా కూడా కొంచెం దెబ్బతినే అవకాశం ఉందని చెప్పేసి ఇటు విశ్లేషకులు అంటున్నారు అన్నమాట. రైట్, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ ఐ న్యూస్.